బాబోయ్! ఒక 'వారియర్', ఒక 'డబుల్ స్మార్ట్', ఒక 'స్కంద', ఇప్పుడేమో 'ఆంధ్ర కింగ్ తాలూకా'. అంటే 9 ఫ్లాపులు ఇచ్చిన తర్వాత 10వ సినిమా హిట్ కొడతాడా లేదా అన్న పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది సినిమా. 3 ఫ్లాపుల తర్వాత 'ర్యాపో' హిట్ కొట్టాడు అన్న పాయింట్ దగ్గర ఎండ్ అయింది. అబ్బా సాయిరామ్. బ్రో మనకు తెలిసింది ఎనర్జెటిక్ స్టార్ అంటే మన రామ్. ఈ వీడియో అయిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఎనర్జెటిక్ స్టార్ అని టైప్ చేయండి. ఓకే, ఫ్యాన్స్కి బాధ ఉంటుంది. మన హీరో ఎప్పుడు హిట్ కొడతాడ్రా కాలర్ ఎగరేద్దామా అని ఉంటుంది. హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది హీరోలు కూడా అదే భయం కదా, ఫ్యాన్స్ మాతో ఉంటారా ఉండరా, తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్లు వస్తారా రారా, హిట్ కొడతానా లేదా. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఓటీటీ సినిమా చేస్తావా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తావా అంటారు. లైఫ్లో ఎంతో పీక్ చూసేసిన ఒక స్టార్ డౌన్ఫాల్ నుంచి ఎలా పైకి వచ్చాడు అన్న పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఉపేంద్ర గారు అయితే నెక్స్ట్ లెవెల్. నీ లైఫ్కి ఎవరినో హీరోని ఊహించుకుంటున్నావు కానీ నీ లైఫ్లో నువ్వే హీరో అని మాత్రం గుర్తుంచుకోవట్లేదు. ఈ పాయింట్లో భాగ్యశ్రీ క్యారెక్టర్ ఉంటుంది అండ్ చాలా క్యూట్గా ఉంది. రామ్ అండ్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. జనరల్గా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతారు ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ లాగా, లేదంటే కొంతమంది చెడిపోతారు నా ఫ్రెండ్ గారి లాగా. అది కాదు ఇది కాదు అంటే నాలా రివ్యూర్ అవుతారు. హీరో స్టోరీ తెలుసుకోవడం అన్నది కామన్, అదే ఆ హీరో వచ్చి ఫ్యాన్ స్టోరీ తెలుసుకుందాం అన్న పాయింటే ఎక్స్ట్రాడినరీ. నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. సాఫీగా వెళ్ళిపోతుందిరా అన్నప్పుడు వాళ్ళ విలేజ్ని ఏదో ఒకటి చేయాలి, జనాల్ని మోటివేట్ చేయాలన్న పాయింట్ రాగానే దానికి తోడు ఆ క్లైమాక్స్లో రామ్ ఇచ్చిన స్పీచ్ తర్వాత ఆ విలేజ్ పీపుల్ థియేటర్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే సిచ్యువేషన్స్ పక్కన పెడితే సినిమా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా, అంటే ఒక హీరోని పెట్టుకున్నాం, ఒక స్టార్డమ్ ఇవ్వాలి ఏదో ఇచ్చేయాలని కాకుండా స్టోరీకి తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ బిహేవ్ చేస్తూ అలానే రామ్ కూడా బిహేవ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి రావు రమేష్ గారు. సాగర్ని సినిమా లోకానికి పరిచయం చేయడం కానీ, ఈ లంక గ్రామానికి చదువుకోవడం పరిచయం చేయడం కానీ తెలిసిందేగా, జీవించేస్తారు. చూస్తున్నప్పుడు నాకు ఎక్కడైతే భయం వేసిందంటే ఈ క్యాస్ట్ తక్కువ కులాలు లేదంటే విలేజ్ని ఏదో ఒకటి ఉద్ధరించేయాలి ఈ పాయింట్ల మీద తీసుకెళ్తాడు అనుకున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మంచిగా అలా టచ్ చేసి వదిలేసాడబ్బా. ఫైనల్గా ఒక కమర్షియల్ సర్కిల్ నుంచి ర్యాపో బయటకు వచ్చి ఒక బాయ్ నెక్స్ట్ డోర్, ఒక చాక్లెట్ బాయ్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అదే సినిమా. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీ ఫ్యామిలీతో చక్కగా థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. బట్ అఖండ వచ్చే వరకు ఈ సినిమా కలెక్షన్స్ ఎలా పుల్ చేస్తాడు ర్యాపో అన్నది చూడాలి. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంతకీ సెర్చ్ చేశారా ఏంటి బ్రో ఆ హీరో వచ్చాడా అనుకుంటారు. కరెక్ట్, కళ్యాణ్ రామ్కి ఎప్పుడు ఇచ్చారు పోయి ఎనర్జెటిక్ స్టార్. తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము.